ఫోకస్ నేను ఆశ. జమ్మూ కాశ్మీర్ లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఎంతగానో శ్రమించాయి. ఇటీవలే పోలింగ్ కూడా ముగిసింది. ఎన్నికల ఫలితాల వేళ తెరపైకి నామినేట్ ఎమ్మెల్యేల అంశం రావడంతో పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల నామినేషన్ అంశం వివాదాస్పదంగా మారింది. దీన్ని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశం తెరపైకొచ్చింది. దీంతో రాజకీయ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46. కొత్తగా నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశం తెరపైకి రావడంతో రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తున్నాయి. అసలు నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశం ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ కు 10 ఏళ్ల తర్వాత 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాకే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనేది తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో కొత్త అంశం తెరపైకొచ్చింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ను అనుసరించి కేంద్ర హోంశాఖ సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారు. 2023 జూలైలో ఈ చట్టాన్ని మరోసారి సవరించారు. కశ్మీర్ పండిట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులు నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమితులవుతారు. 90 సీట్లు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకంతో మెజారిటీ మార్కు 48కి చేరనుంది. ఫలితాలు ఏ పార్టీకైనా సీట్లు తగ్గితే నామినేటెడ్ ఎమ్మెల్యేలు కీలకం కానున్నారని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఎమ్మెల్యేలను నామినేటెడ్ చేసే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందు వీరిని నియమించడం అంటే ప్రజల తీర్పును కాలరాసినట్లే అవుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేబినెట్ మంత్రుల సలహా మేరకే లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో వీరిని భాగం చేయడం అంటే ఎల్జీ తన అధికారులను దుర్వినియోగం చేయడమే అవుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మాత్రమే నామినేషన్ ప్రక్రియ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన అనంతరం పలు సర్వే సంస్థలు రాజకీయ పార్టీలు ఎన్ని సీట్లను కైవసం చేసుకుంటాయనే దానిపై అంచనాలు వెలువరించాయి. మెజారిటీ సర్వే సంస్థలు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. సర్వే సంస్థల అంచనాలను బట్టి ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ను సాధిస్తుందని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే సర్వే సంస్థల అంచనాలకు కొంచెం అటు ఇటుగా కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో ఆగిన పార్టీకి సమస్యలు తప్పేలా లేవు. ఎందుకంటే నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకం జరిగితే మ్యాజిక్ ఫిగర్ 48కి చేరనుంది. దీంతో ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలను వేధిస్తున్న ప్రశ్న. అందుకే కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో నామినేట్ ఎమ్మెల్యేల నియామకంతో మ్యాజిక్ ఫిగర్ సంఖ్య పెరగడం ఖాయం. దీంతో తమకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ సహా ఇతర పలు పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.